ఏమిటండి అలా నిలబడిపోయారు? అవతల రాయుడు గారి శవాన్ని ఎత్తేస్తారేమో. రండి. యాడికమ్మ బయలుదేరండ్రు, నా శకునం అంత మంచిది కాదు. మంచిదిగా పైన పర్వాలేదు, వెళ్ళిన సాముహూర్తానికే. రాయుడు గారి కోసమా? అసలైన సావలే. ఏమిటి, రాయుడు గారు చనిపోలేదా? లే, ఇందాక పెద్ద పదాలు కనపడిండు. దయ్యం అనుకున్నా. రాయుడయ్యా నువ్వు సావలేదా అని అడిగినా. నేను సచ్చినని ఏ గాడిద కొడుకురా చెప్పిండు అని అడిగిండు. అది మర్చిన. అయ్యా అయ్యా మరి గా వంగతోట ఇంకమ్మా అడిగినని చెప్పిందంట. రాయుడు గారు చెప్పమన్నారు. నాకేం తెలీదు, నీ మీద నువ్వు ఆవిడ చనిపోయాడని ఎవరో చెప్తాను, నేను చెప్పాను. లోపలికి రండి, నిజం నేను చెప్తాను. అమ్మగారు మంచిగా ఏమైంది? నిన్నే మాట్లాడవే. ఏంటి నెక్లెస్ పోయిందని నేను వెతుకుతుంటే చూసి కూడా ఏంటని అడుగుతావే? నువ్వేం వెతుకుతున్నావో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసో ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. మర్యాదగా చెప్పు, ఎక్కడ దాచావు నెక్లెస్? అయ్యో ఏంటి ఏమైంది? ఈవిడ గారు ఇక్కడే ఉంది కదా అని నెక్లెస్ తీసి అక్కడ పెట్టి బాత్రూమ్కి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి మాయమైపోయింది. ఓహో, మాయమైంది ఈ నెక్లెస్ కదా? అయ్యో, ఇది మీ చేతికి ఎలా వచ్చిందండి? నువ్వు వెళ్ళు వెళ్ళు. నువ్వు దాచిన చోటే దొరికింది. రోజాని బయటికి పంపించేయాలని అనవసరమైన ప్లాన్లు వేయకు. మీరు మాత్రం దాన్ని ఇక్కడే ఉంచుకోవడానికి ఇట్లా ప్లాన్లు ఉంచుకోవడం పెట్టుకోవడం అంటూ పిచ్చి పిచ్చి వాడు వాక్కో. అదెవరో తెలుసా? బాబు మురళి, ఎందుకు అలా కేకలేస్తున్నావు? చూడండి అత్తయ్య, నాకు ఒక మంచి చీర కొని పెట్టమంటే అలా తిడుతున్నారు. ఏమిట్రా మోసపడి అతను చీర అడిగితే పెళ్ళ ముచ్చట తీర్చడం కూడా చేత కాదు. వెళ్ళి అతనికి. అమ్మా దివ్య, నీకెన్ని చీరలు కావాలో ఇవ్వాలే ఇప్పుడే కొని పెడతాను, సరేనా? ఏది ఆ చీరతి బ్లూ చీర? అది కూడా బాగుంది కదా అత్తయ్య? నీకు ఈ రంగు బాగుంటుంది అత్తయ్య. నాకెందుకమ్మా, నువ్వు తీసుకో. నాకా? ఇప్పటికే 10 చీరలు తీశారు, ఇక చాలండి అత్తయ్య. సరే నీ ఇష్టం. టవల్స్ చాలా బాగున్నాయి. ఆ చీరద్దు. అబ్బా చెట్లు ఎంత బాగున్నాయో. అక్కడ ఆయన కూడా సెలెక్ట్ చేస్తున్నారు. చూడు, బోల్డ్ అని చీరలు ఎంత బాగున్నాయో. అక్కడ ఆయన కూడా సెలెక్ట్ చేస్తున్నారు. అవి ఇవి కలిసి బోల్డ్ అని చీరలు అయిపోతే ఇక చాలు పదండి. ఆ రంగు దివ్య కుద్దనుకుంటా. ఉన్నదే ఎందుకురా? దివ్య కాదమ్మా, రోజాకి. ఆ పని పిల్లక ఆమె మొగుడు దుబాయ్ లో ఉన్నాడు కదా, పాపం దానికి ఎవరు కొనిస్తారు, అందుకే కొన్నాను. ఇది ప్యాక్ చేయవయ్యా, ప్యాక్ చేయి. దాని మొగుడు దుబాయ్ లో ఉంటే వీడి చీరలు కొంటాడా? ఎందుకు నా మీద పడతావు? సారీ సారీ ఏంటి సారీ? కావాల మీద పడి. ఏమండి ఏమండి, మీరు ఒకటి గమనించారా? ఏమిటది? మన మురళి దివ్య భార్యాభర్తలా లేరు. అవును, మీరు కూడా గమనించారా? ఏమన్నావు? ఎందుకు లేదు? ఎక్కడున్నారండి? దాని కాలు తగిలినా చేయి తగిలినా వీడు విరుచుకుపడిపోతున్నాడు. అసలు వీళ్ళిద్దరికీ పొసగట్లేదేమోనని నాకు అనుమానంగా ఉందండి. ఇలా వదిలేస్తే వీళ్ళు విడాకుల దాకా వెళ్ళిపోతారేమో. ఈ రోజుల్లో చాలా మంది పగలు విడాకులు పుచ్చుకోవడం, రాత్రి అయ్యేసరికి తవలు పగలు పుచ్చుకుంటున్నారు. వీళ్ళు కూడా అంతే, నువ్వేం కంగారు పడకు. ఆ పడక గదిలోనైనా ఆకు ఒక్కలా కలిసిపోతున్నారు, లేక అక్కడ కూడా కొట్టుకు తెస్తున్నారు. ఇవాళ చూడాలి. చిచ్చి ఊరికే వాళ్ళకైతే ఒక మనం వెళ్తే బాగుంటుంది. ఏ మన కొడుకు మన కోడలు చూస్తే తప్పేమిటి? ఇవాళ రాత్రికే తేల్చేయాలి. కదా నువ్వు ఇక్కడున్నావా? నేను నీకు చూసి వస్తున్నాను. ఏం చేయమాయా, దాని దెబ్బకు తట్టుకోలేక నిమిషానికి జాగా మారుస్తున్నాను. రాత్రికి ఇంకో దెబ్బ ఉంది, దాన్ని తట్టుకోవాలి. డిఓ ఇన్స్పెక్షన్ జాగ్రత్త. మీ అత్తయ్యకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానం రాకూడదు. నేను వస్తాను. ఏమిటి మీ ఇద్దరూ కలిసి నన్ను ఇంట్లోంచి ఎలా బయటికి పంపాలా అని ఆలోచిస్తున్నారా? అలాంటి అవకాశం ఉంటే నేను ఎప్పుడో పంపించుండేవాణ్ణి. అవకాశం లేకనే కదా. సరే, ఈ రాత్రికి మంచి చీర కట్టుకో. మనిద్దరికి శోభనమా? మాయా కాఫీ
తీసుకోండి. అక్కడ పెట్టు. ఏమిటత్తయ్యా అంత డల్గా ఉన్నారు? కళ్ళు మండిపోతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి. రాత్రంతా నిద్ర లేదమ్మా. మీకు నిద్ర లేదా? తను నిద్రపోకపోతే బాగుపోయింది, నాకు కూడా నిద్ర లేకుండా చేసింది. ఏమిటి? అవును, రాత్రి తెల్లవారులు నా చేత నల్లులు చంపిస్తూ కూర్చోబెట్టింది. ఏంట్రా బుజ్జి, కలిపేమైనా చేసిందా? అవునమ్మా, నల్లతగా ఉంది. అయ్యో, ఏంటి నువ్వు చేసిన పని? దానికి అనుమానిస్తాను. పాపవాడికైనా జ్వరం వచ్చిందేమోనని ఇలా చేయొచ్చు. అందుకని ఇలా తాగి చూస్తుందా? ఇతరుల కష్టాలను తన కష్టాలుగా భావించే మంచి మనసున్న మనకు మనకో ఏంటండి? ఏంట్రా బుజ్జి, ఏమిటో నాన్న? ఏమండి, ఏమిటండి ఇది? ఏమండి, మన అబ్బాయి తుమ్మినప్పుడే ఆ పని పిల్ల కూడా తుమ్ముతోంది ఏమిటి? అది కూడా వర్షంలో తడిచింది. నీకెలా తెలుసు? తడిచిందేమో అనుకుంటున్నాను. అయినా నీకు ఇంటికి అనుమానం వచ్చింది ఏ? పని పిల్లతో పాటు నీ పైలా పచ్చేసి కొడుకు కూడా ఒకేసారి రొంప పట్టకూడదా? ఒకవేళ పట్టింది అనుకో, అందుకే పట్టింది అనుకోవాలా? అవునమ్మా, ఊరంతా ఒకటే జలుబులు, దగ్గులు, తుమ్ములు. వాడు అనుభవించి చెప్తున్నా. అంతేనంటారే? అవునమ్మా. ఒరే, నువ్వు చెప్తే నమ్ముతాను రా నాయన. నాకు మీ నాన్నగారి బుద్ధులు నీకెక్కడొస్తాయనని అంతేనే, గురువుని మంగళ మీద పడినట్టు నువ్వు నా మీద పడతావు. ఇదిగో కాఫీ చల్లారిపోతుంది, తాగు. ఏది మళ్ళీ వచ్చినావు? గాడ మిరపకాయలు వచ్చావు, గిడ చెట్లు ఒకరికి వచ్చినావా? ఒక్కటం కాదురా, నిన్ను కింద పడేసి ధనియాలు నలిపిన నలిపేస్తా. అవ్వాల ఆ ఇల్లు నీది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మరిగావు. ఈ ఇల్లు ఇవాళ నాది. ఈ ఇంట్లో ఉన్నది ఎవరనుకుంటున్నా? ఎవరు? నా కూతురు, నా అల్లుడు. అయితే తమరు చిన్నమ్మ గారు, నాయనగారు అనమాట. సార్ తప్పైంది సార్, నీ కాలు ముక్కని బాధ్యత. ఆ రోజు నువ్వు ఏమన్నావు నాన్న? ఏమన్నా సారు? నా చెప్పులో నీ ముళ్ళు నా చేతులు తాన్ని చెప్పులు తుడుస్తా. గట్టనే ఎట్టా ఉందిరా? పోలీసు వాళ్ళని కొడతాను సెండలగా. కరెక్ట్ గా కనిపెట్టావురా. థ్యాంక్స్. మళ్ళా దొరక్కపోతావు, గప్పుడు చెప్తలే నీ పని. ఏంటమ్మా ఇది? లాఠీ కర్రలా ఉండేదనివి ఇలా చీపురు పుల్ల అయిపోయావుటి? అది కాదు నాన్న. బాగున్నారా? మీరు బాగున్నారా? రండి రండి. మీకేదో దోమ కుట్టి బోతకాలు రాబోయిందట, వచ్చేసిందా? తగ్గిపోయింది. కూర్చోండి. అవును, మీకేదో కొలెస్ట్రాల్ బాగా పెరిగి గుండెపోటు వచ్చింది అన్నారు. వచ్చింది, పోయింది. రామా, ఇక్కడ వచ్చి కూర్చో. ఉన్నాగా అక్కర్లేండి. అయ్యో పాపం, పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. పని మనిషిని కూతురు అనుకుంటాడేమిటి? పని మనిషా? అబ్బబ్బబ్బా, ఎన్నాళ్ళకు రండి, ముందు రండి చెప్తాను. చూడండి, ఈ మధ్య ఆవిడికి కాస్త మతిస్థితం తప్పింది. కోడలనేమో పనిపిల్లగాను, పనిపిల్లనేమో కోడలుగాను పిలుస్తూ ప్రాణం తీసేస్తుంది అనుకోండి. అందుకని మీరేమనుకోకుండా కాస్త సర్దుకుపోవాలి. అయ్యో పాపం, అలాగా? నాకు అలాంటిది ఏదో జరుగుతుందని అనుమానం వచ్చిందండి. మీరు ఎప్పుడో కనిపెట్టేసే ఉంటారు. అమ్మాయి, మీ నాన్నగారు వచ్చారు చూడు. చెప్పాడు కదండి, పని మనిషి ఏమో కోడలని పిలుస్తుందని. ఆవిడ తృప్తి కోసం ఆ అమ్మాయితో కాస్త మాట్లాడండి. అమ్మాయి, ఏంతో మాట్లాడుకోండి. అమ్మాయి రామ్మా, ఏ ఊరి మీది? ఏమండి, మీ బియ్యంకుడు మరీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. నీకు తెలిసిందే కదా విశాల, పాపం ఆయనకు ముందుగానే వేపకాయ అంటే ఉంది ఉంది. భద్రాచలం వెళ్ళేసరికి అది కాస్త బండరాయింది. అదే కాబోలు పని మనిషితో సొంత కూతురులా ప్రేమగా మాట్లాడాడు. అలా చూడండి, సొంత కూతురుతో ఎంత ముభావంగా మాట్లాడుతున్నాడు. అక్కయ్య గారు, మరి అక్కయ్య గారు, మీరు ఏమి బెంగపడద్దు. ఈ ఊరు గాలి చాలా మంచిది. మందులు అవి క్రమం తప్పకుండా వాడుతూ ఉండండి, తగ్గిపోతుంది. మీరు కూడా మందులు అవి క్రమం తప్పకుండా వాడుతూ ఉండండి, లేకపోతే ముదిరిపోతుంది.
ముదిరిపోతే వాళ్ళు దగ్గరికి రారు. ఆ? ఆ, అలాగే గుండమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. ఏమిటో అన్నయ్య గారు, ఈ కాలంలో పని మనుషులు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే చాలు చెవులు అప్పగించేస్తారు. అమ్మో పిచ్చి బాగా ముదిరిపోయింది. ఆ బావగారు, ఏదో వచ్చాను వెళ్ళిపోయాను అనుకోవద్దు. అర్జెంట్ కోర్టు పని మీద వచ్చా. అక్కయ్య గారు, మీరేమి బెంగపడద్దు. ఈసారి మళ్ళీ పని మీద వచ్చినప్పుడు 4 రోజులు ఉండి వెళ్తా. జాగ్రత్త, అసలే అమావాస్య దగ్గర పడుతుంది. పదండి పదండి. అయ్యో అయ్యో అయ్యో, ఎలాంటి మనిషి ఎలా అయిపోయాడు.